విఘ్నేశ్వరాయ నమః. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అమ్మ గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకునే ముందు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి. షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. మొదలు పెట్టుకుందామా? కాంతాదేవి జననం ఒక సాధారణ సంఘటన కాదు. ఈ కాలకూట విషవలయమైన కలికాలం కాలావశ్యకతను తీర్చడానికి నేటి స్త్రీలకు ఒక ఆదర్శనీయ మహిళా విజేతగా విరాజిల్లినారు ఆమె. ఈ అంశాన్ని అమ్మ తన భక్తులకు అనేక దృక్కోణాలలో అందించారు. అందుకున్నవారు పతితులై పంట నిండుగా పండించుకున్నారు. అందుకోలేని వారు రెండు నాల్కల ధోరణిలోనున్నవారు అమ్మ వడిని వీడి పాతాళానికి జారిపోయారు. అమ్మ భక్తుల ఇండ్లకు నేను భాస్కర్ పోవు సమయానికి అమ్మ నాకంటే ముందుగా చేరి తను వారికి గుర్తును ఇచ్చేది, గురిని పెంచేది. పాల సముద్రం లాంటి తన చల్లని వడిలో వేడి నీటిధారలను తన భక్తులకు తీర్థముగా ఇచ్చి సంతోషపెట్టినది. వారితో ఆడినది, పాడినది, ఓడినది, గెలిచినది, నడయాడినది, మూతి తిప్పినది, తిట్టినది, కొట్టినది, కొట్టించినది, పెట్టినది, పెట్టించినది, తిన్నది, తినిపించినది, చివరాఖరుకు సెలవులకు పోయినది. సెలవులు అయిన తరువాత వస్తుంది ఎవరనుకుంటున్నారు? అర్థం కాలేదా? అదుగో చూడు, నీ గుండెలో నిండుగా కొలువై కూనిరాగం తీస్తుంది. సర్వం శక్తిమయం, సర్వం అమ్మమయం, సర్వం శివమయం, సర్వం కాంతాదేవిమయం, సర్వం ఓంకారమయం. సృష్టి దేవతా దృష్టి నివాసిని అయిన కాంతమ్మ తల్లి గొలగమూడి గోపాల్ రెడ్డి గారికి, దేవసేనమ్మకు 1987 సంవత్సరము 1988 సంవత్సరములోని రాత్రి 1 గంటకు ఆదిశక్తి అవతారముగా సాక్షాత్ కాలచక్ర నివాసినిగా దర్శనమిచ్చి ఆది దంపతులను ఆశీర్వదించారు. కలికర్మలను కడిగివేసి జన్మ సంబంధికుల బంధువైన ఎర్రమామ, నీవు నేను గత జన్మలో అన్నా చెల్లెళ్ళము అని చెప్పారు. అమ్మ చేత వెంకయ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ డేగపూడిలో చేయించిన వరికూటి రమణారెడ్డిని నల్లమామ అని పిలిచి, వాడు ఎర్రమామ గోపాల్ రెడ్డి, నీవు నల్లమామ రమణారెడ్డిని అంటూనే, మీరు నాకు గత జన్మలో అన్నా తమ్ములు, మనము పోయిన జన్మలో ఒక ఇంటినే పుట్టి ఒక గట్టుపైనే పెరిగేము అని కాంతమ్మ తల్లి గోపాల్ రెడ్డి గారికి, రమణారెడ్డి గారికి చెప్పేది. మరి రాబోవు జన్మలో ఎవరితో ఏమని చెప్పబోతుంది చూద్దాం. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఇప్పటి వరకు విజ్ఞప్తి గురించి వివరించాను. ముందు మాట గురించి చదువుకున్నాము. కృతజ్ఞతల గురించి వివరించబోతున్నాను. కృతజ్ఞతలు. శ్రీ 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 కాంతమ్మ తల్లి ఇంద్రధనస్సు పల్లకి అను ఈ గ్రంథమును సర్వాంగ సుందరముగా వెలుగులోనికి తీసుకొని రావడానికి ఆశ్రమ కమిటీ చైర్మన్ మరియు కాంతమ్మ తల్లి యొక్క ప్రప్రథమ శిష్యులు శ్రీ 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 నాగసుబ్బారెడ్డి స్వామివారు. నేను ఏదైనా
కాంతమ్మ తల్లి చరిత్ర గాని మీ దగ్గర ఉంటే ఆ చరిత్రను నాకు ఇచ్చినా నేను మీకు కాంతమ్మ తల్లిపై కొన్ని పాటలు రాసి ఇస్తాను అని చెప్పిన నాకు ఆశ్చర్యమును కలిగించి ఒక అద్భుతమైన మాటతో నన్ను తన పాదాక్రాంతుడను చేసుకున్నారు. నీవు పాటలు రాయడానికి రాలేదు, అమ్మ కాంతమ్మ తల్లి జీవిత చరిత్ర రాయడానికే వచ్చావు. ఇది వాస్తవము, అవాస్తవము కాదు. అమ్మ కాంతమ్మ తల్లి 1999వ సంవత్సరము నుండి 2024వ సంవత్సరము వరకు ఎంతోమంది అమ్మ జీవిత చరిత్రను రాస్తాము అని వచ్చిన వారిని నిరాకరించి నీ రచనకై అమ్మ వేచియున్నారు. ఇది నా మాట కాదు, తనకై తను నిన్ను ఆశీర్వదించి నాతో పలికిన మాట ఇది. నిన్ను ఎతుక్కుని వస్తాడు, వాడే రాస్తాడు అని చెప్పినది. పుస్తకము పెన్ను పట్టుకుని కూర్చుంటే ఆమె రాసుకుంటుందని నాకు ప్రబోధించి నా వెన్ను తట్టి ప్రోత్సహించిన అవధూతాగ్రజులు పూజ్యులు అమ్మ కాంతమ్మ తల్లి, ఓంకారాశ్రమ అభివృద్ధి ప్రదాత, తను అహర్నిశలు శ్రమిస్తున్న ఆశ్రమ కార్యనిర్వహణాధిపతి కాంతమ్మ తల్లి ప్రథమ పూజారి ద్విజులు అయిన శ్రీ 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 నాగసుబ్బారెడ్డి స్వామివారు ఎంతటి పరిపూర్ణ జ్ఞాన సంపన్నులో కదా. వారికి నాపై ఇంతటి దృఢత్వాన్ని కలిగించిన ఆ కాంతమ్మ తల్లి ఎంతటి విజ్ఞానాన్ని పెంపొందింపచేసినదో కదా. గత 25 సంవత్సరముల నుండి అమ్మ కాంతమ్మ తల్లి తన జీవిత చరిత్ర రాయుటకు ఎందుకు నిరీక్షించినది? ఈ అవకాశము గత 25 సంవత్సరములు తన జీవిత చరిత్ర విశేషాలను తెలుసుకొని ప్రపంచానికి చాటుటకు ఏ ఆలోచనతో ఆపినది? కాంతమ్మ తల్లి మాటయే శిరోధార్యముగా భావించి అమ్మ మాటను కాదనక అమ్మ సేవకే తన జీవితాన్ని అంకితము చేసి అమ్మ అను 2 అక్షరముల పేరును తన హృదయ భూశిఖరమున శృతి చేసుకొనుచు ఓంకార పర్వత శిఖరధాముడై అనుదినము అమ్మ సేవకు అంకితమైన ఒక బ్రహ్మ మానస పుత్రుడు తను గోనె సంచులను తగిలించుకొని విభూతి రేఖలు దిద్దుకొని చేతిలో శూలము పట్టుకొని ఆనంద తీరామృతధారి అయిన శ్రీ 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 నాగసుబ్బారెడ్డి స్వామి వారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారీ కాంతమ్మ. నేను మీరా.